ఈ మధ్య నేను కొన్ని చూస్తూ వస్తున్నా. కొంతమంది మన క్రైస్తవులు ఆ దేవాలయాల దగ్గరకో మసీదుల దగ్గరకో వెళ్ళి ఈ కరపత్రాలు పంచుతున్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే, అంటే ఎక్కడికో వెళ్ళి ఎవరికో యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను చెప్దాము అనేటువంటి ఒక మంచి సంకల్పం అవ్వచ్చు. కానీ నేను అడుగుతున్నా, మొదటగా నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు సువార్త చెప్పావా? మొదటగా నీ ఇంట్లో వాళ్ళు దేవుని తెలుసుకున్నారా? మొదటగా నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ భార్య మారిందా? నీ బిడ్డలు మారారా? నీ బంధువులు, నీ స్నేహితులు మారారా? నీ ఇరుగు పొరుగు వారికి ఎప్పుడన్నా సువార్త చెప్పావా? నీ పక్కన వాళ్ళకి సువార్త చెప్పావా? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? వాక్యం ఇలా ఉందని చెప్పి ఎప్పుడన్నా చెప్పావా? ఒక కరపత్రమో లేక ఒక బైబిలో లేకపోతే పుస్తకం ఇచ్చి ఇది చదువుకో నానా అని ఎప్పుడన్నా చెప్పావా? నీ గూటిని నువ్వు సరి చేసుకో. ఫస్ట్ మొదటగా మన స్థావరం స్థిరం చేసుకోవాలి. బయట సువార్త చెప్పడం తప్పు అని నేను అన్నాను. నేను చెప్తా, నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తని విరివిరిగా ప్రకటిస్తున్నా, ధైర్యముగా. నా దేవుడు నిత్యమైన దేవుడు అని చెప్తున్నా. కానీ ఈ మధ్య ప్రజలు అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో ఎందుకు, ఇది మన స్థలం కాదు, అక్కడికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదంటానే. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరూ మన దేవుని దూషించటం, బైబిల్ ఉంటే చించేయటం, మనోళ్ళని కొట్టటం, నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కుటుంబంలో నీకు రక్షణ కావాలి, నీ బిడ్డలు మారాలి. నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ భర్త, ఒక నలుగురు వెళ్తూ ఉంటారు సంఘంలో, వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తారు. సరే, మంచిదే, దేవుని సేవ చేయటం తప్పు కాదని నేను వెళ్తున్నటువంటి ఆ నలుగురు వెళ్తారు, వాళ్ళతో పాటు నువ్వు వెళ్తున్నావు వెనకాల. మరి మీ ఆయన మారాడా? మీ ఆయనని, నీ హస్బెండ్ని సువార్త వినిపించావా? నీ మాట చేత, క్రియల చేత ఎప్పుడన్నా నీ భర్త మరి ఆ దేవుని తెలుసుకుందామనే థాట్ వచ్చిందా? కాబట్టి మూర్ఖత్వంతో మనం చేసే కొన్ని పనులు అవి కూడా దేవుడికి నచ్చవు.